సార్ ఈ టైటిల్ జననాయకుడు అని పెట్టారు కదా సార్. ఈ సినిమా చేసే ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా సీఎం అవ్వడం జరిగింది. సో ఈ టైటిల్ మీరు ఏమైనా కాలజ్ఞానంలో ఏమైనా గెస్ట్ చేసి పెట్టించారా లేకపోతే ఏంటి? మేడం అలా అనుకుంటే చాలా విషయాలు అలాగే జరిగినట్టున్నాయి. అంటే మాకెవరికి కాలజ్ఞానం తెలియదు కానీ ఇరికి తిరిగి చూసి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే అలాగే ఉన్నట్టుంది. పూజా సెరమనీలో కూడా నేను మాట్లాడుతూ అంటే చివరి సినిమా అంటారు కానీ నేను ఎందుకో ధైర్యంగా ముందుకెళ్ళి #1 లాస్ట్ టైం లెట్స్ క్రియేట్ మ్యాజికల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ ఎంటైర్ టీమ్ విజయ్ అని అన్నాను. అది అన్నప్పుడు నాకు కూడా తెలియదు ఇది ఇలా రిజల్ట్స్ వస్తుందని. బట్ వీఆర్ ఆల్ వెరీ పాజిటివ్ బికాజ్ హీ హ్యాడ్ దట్ రీచ్ విత్ పీపుల్. అండ్ జననాయకుడు అనే టైటిల్ పెట్టే ముందే ఒక పోస్టర్ రిలీజ్ చేశాం మేము. ఒక ఫోటో వేసి టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని ఫస్ట్ పోస్టర్ వచ్చింది. టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ తర్వాత టైటిల్ వచ్చింది. ఇప్పుడు చూస్తే సీక్వెన్స్గా అన్ని ఒకటొకటి రియల్ లైఫ్ ఇంటర్లింక్ అయిపోయి స్టోరీ లాగా ఉంది. అలాగా ఆస్పెక్ట్ బై ఆస్పెక్ట్ తీసుకుంటే I think everybody wanted him to be true Jananayakan and everything happened in reality, not just in movie. I don't want to be spoiler, కానీ సినిమాలో మాకు కావాలి సార్ స్పాయిలర్స్. సినిమాలో మార్పు కావాలి, మార్పు ఇక్కడ నుంచి మొదలవుతుంది అని ఒక జెస్చర్ ఉంటుంది సర్ది. కానీ సినిమా రిలీజ్ అయ్యే లోపలే ఆ మార్పు వచ్చింది, ఆ జెస్చర్ ఇంప్లిమెంట్లే వచ్చేసింది, అన్నీ జరిగిపోయాయి. అంటే ఈ పర్స్పెక్టివ్ ఆఫ్ ద మూవీ విల్ బి వెరీ డిఫరెంట్. ఇప్పుడు మీకు విజయ్ గారి మూవీస్లో ఇంతకు ముందు చేసిన మూవీస్లో మీరు అన్ని మూవీస్ చూసా అన్నారు కాబట్టి మీకు ఇంట్రెస్టింగ్ లైన్ కానీ సీన్ కానీ ఏదైనా బాగా మీరు ఇంప్రెస్ అయిన సీన్ కానీ లైన్? చాలా ఉన్నాయి మేడం. నాకు ఆ థీమ్స్ ఆఫ్ విజయ్ సార్ మూవీస్ చాలా ఇష్టం. నాకు ఈ సర్కార్లో అది 49P అనే ఒక సెక్షన్ పైన ఒక హోల్ స్టోరీ బిల్డ్ చేయడం, ఒక ఓటు గురించి, ఆర్ కత్తిలో ఫార్మస్ ఇష్యూస్ తీసుకొని చేయడం. నాకు బిగిల్ చాలా ఇష్టం, మా ఇంట్లో మా పిల్లలు కూడా చాలా ఇష్టం. అంటే దాంట్లో ఒక కప్పు ముఖ్యం బిగిలు అనే ఒక డైలాగ్ ఉంటుంది. ఏం చేస్తున్నా కూడా ఆ కప్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవడానికి ఒక సింగిల్ లైన్లో చాలా కమ్యూనికేట్ చేయొచ్చు. ఆ టీమ్ స్పిరిట్ కానీ ద వే ఇట్ ఈస్ బిల్డ్ నాకు అది చాలా ఇష్టం. అదే బిగిల్లోనే ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. అంటే మనం ఎవరనేది ముఖ్యం కాదు, మనం ఏం చేయగలం అనేది ముఖ్యం అని. అంటే యాప్ట్ రియల్ లైఫ్లో కూడా. అలాగే జననాయకునిలో కూడా నాకు నచ్చిన సీన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషలీ సాంగ్స్లో లిరిక్స్. సాంగ్ వచ్చింది కాబట్టి తలపతి కచేరీలో ఒక లైన్ ఉంటుంది, ఆ ఓ టుగెదర్ బయ్యా బయ్యా జాతి భేదంలో లేదయ్యా, ఏ ఓరు తన మరానే తిరిపోరానే తంగమ్మే తలపతి బ్లాస్ట్ బ్లాస్ట్. దట్ లైన్ హెస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్. ఐ లైక్ దట్ లిరిక్స్ ఇన్ దట్. అంటే లాస్ట్లో కూడా ఒక సీక్వెన్స్లో, అంటే సినిమా చూస్తే తెలుస్తుంది, వైలెన్స్ కమ్స్ ఫ్రమ్ హేట్రెడ్, హేట్రెడ్ కమ్స్ ఫ్రమ్ థ్రెట్, థ్రెట్ కమ్స్ ఫ్రమ్ అని ఒక సినిమాలో చూస్తే తెలుస్తుంది. సినిమాలో చూస్తుంది థ్రెట్ కమ్స్ ఫ్రమ్ ఒక థాట్ ప్రొవోకింగ్ డైలాగ్ ఉంటుంది. సో జనరల్గా అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్ లిరిక్స్ నాకు సీన్స్ కానీ ఆ సీన్కి విజయ్ సార్ తెచ్చే ఎనర్జీ కానీ, నార్మల్గా మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ సార్ వచ్చిన తర్వాత తన మేనరిజము, తన డైలాగ్స్, తన సిగ్నేచర్ స్టైల్, స్వాగ్ యాడ్ చేస్తే ఆ సీను రూపురేఖలే మారిపోతాయి. ద వేస్ ద సీన్ ఈజ్ నౌ ఫైనలీ కమ్ అవుట్, మీరు అన్నట్టు రూపురేఖలే మారిపోతాయి. చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, ఇదా మనం అనుకున్నాము అని.